ప్రముఖ యూట్యూబర్ నటుడు బెహరా ప్రసాద్ ను హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. సహచర నటిని వేధించిన కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మణికొండకు చెందిన బాధితురాలు అతనిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రసాద్ ను కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రసాద్ ను చంచల్గూడ జైలుకు తరలించారు. యూట్యూబ్ లో మావిడాకులు, పెళ్లివారం మండి లాంటి వెబ్ సిరీస్లతో గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ బెహ్రా కమిటీ కుర్రాళ్ళు సినిమాతో వెండితెర మీద కూడా తనదైన శైలిలో రాణించారు. అయితే అనూహ్యంగా ప్రసాద్ బెహ్రా అరెస్ట్ కావడంతో సోషల్ మీడియా ఉలిక్కిపడింది. అసలు విషయం ఏంటంటే, ప్రసాద్ బెహ్రాతో కలిసి వెబ్ సిరీస్ లో నటించిన ఓ నటి ప్రసాద్ తనను అసభ్యంగా తాకాడని చెబుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లివారం మండి వెబ్ సిరీస్ షూట్ చేస్తున్నప్పుడు తనను అసభ్యంగా తాకాడంది. ఆయన ప్రవర్తన నచ్చకపోవడంతో వెబ్ సిరీస్ చేయనని చెప్పి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొంది. డిసెంబర్ 11న షూటింగ్ నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో అందరి ముందే తనపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. ఇక షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు సోషల్ మీడియాలో ఒకప్పుడు సెన్సేషన్. పలు వెబ్ సిరీస్లతో మిలియన్ల కొద్ది వ్యూస్, అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ క్రేజ్తో బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన జస్వంత్ విన్నర్ రేస్ నుంచి తీవ్రమైన నెగటివిటీ తెచ్చుకున్నాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా వివాదాలు, కేసులు, గొడవలు, అరెస్టుల వంటి ఘటనలు తన జీవితంలో చోటు చేసుకున్నాయి. అయితే షణ్ముఖ్ జస్వంత్ కుంగిపోకుండా తన ప్రయాణం మళ్లీ మొదలు పెట్టాడు. సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్లతో యూట్యూబ్ లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ దక్కించుకున్నాడు జస్వంత్. ఇప్పుడు ఓటీటీ కోసం లీలా వినోదం చిత్రంలో నటించాడు. డిసెంబర్ 19 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఒకానొక సమయంలో షణ్ముఖ్ జస్వంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎవరో తప్పు చేస్తే తనను బ్లేమ్ చేస్తూ అనేక ఆరోపణలు చేశారని, ఆ చెడ్డ పేరు కుటుంబానికి కూడా వచ్చిందని, అమ్మా నాన్న నన్ను క్షమించండని అన్నాడు. అమావాస్య చూసినోడు తప్పకుండా పౌర్ణమి చూస్తాడని, తన జీవితంలో ఇప్పుడు అదే జరుగుతుందని చెప్పాడు. చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన దగ్గరకు లీలా వినోదం ప్రాజెక్ట్ వచ్చిందని షణ్ముఖ్ జస్వంత్ అన్నాడు. బిగ్ బాస్ లో షణ్ముఖ్ టైటిల్ విన్నర్ అవుతాడని అభిమానులు అనుకున్నారు. అయితే హౌస్ లో సిరి, షణ్ముఖ్ల తీరుపై ఎక్కువ విమర్శలొచ్చాయి. ఓ అమ్మాయిని మోసం చేసిన కేసులో షణ్ముఖ్ అన్నయ్య సంపత్ను పట్టుకోవడానికి అతని ఫ్లాట్ కి వెళ్లిన పోలీసులు అక్కడ షణ్ముఖ్ గదిలో గంజాయి దొరికిందని కేసు నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో షణ్ముఖ్ కెరియర్ క్లోజ్ అయిందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు లీలా వినోదం సినిమాతో మరోసారి తెరపైకొస్తున్నాడు. ఇక మరో సెలబ్రిటీ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం కూడా ఇంతే. అసిస్టెంట్ మహిళా కోరియోగ్రాఫర్ పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ కొన్ని రోజుల క్రితం చంచల్గూడ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. 36 రోజుల పాటు ఆయన చంచల్గూడ జైల్లో ఉన్నారు. ఇలా యూట్యూబ్ తో పాటు బుల్లితెర, వెండితెరపై కాస్త ఫేమస్ అవగానే కొంతమంది లైంగిక వేధింపుల కేసుల్లో ఇరుక్కుంటున్నారు.